శ్రీ న్యూస్ మీ న్యూస్. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం నరసింహాలగూడెం గ్రామంలో కోరగుట్టపై స్వయంభూగా వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు 3 రోజుల పాటు ఘనంగా నిర్వహించారు. సందడిగా సాగిన ఈ జాతరలో పిల్లలు, పెద్దలు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. సుదూర ప్రాంతాల్లో నివసిస్తున్న వారు ఈ జాతరలో పాల్గొనడం ఇక్కడ విశేషం. నరసింహాలగూడెం గ్రామంలోని కోరకట్టపై స్వయంభూగా వెలిసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి జాతర 3 రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తారు. మొదటి రోజు తోరణ మహోత్సవం, రెండవ రోజు స్వామివారి కళ్యాణ మహోత్సవం, మహా అన్నప్రసాదం, మూడవ రోజు స్వామివారి ఉత్సవ విగ్రహాల చుట్టూ బండు తిరుగుట మహోత్సవంతో జాతర ముగుస్తోంది. ఒక 400-500 సంవత్సరాల క్రితం నుంచి వెలిసినటువంటి దేవుడు. ఇక్కడ మా దేవుని దగ్గర ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి కాకుండా తెలంగాణ వ్యాప్తంగా, ఆంధ్ర నుండి, అదే గుజరాత్ నుంచి ఎక్కువ సంఖ్యలో భక్తులు వస్తారు. ఇక్కడ మా దేవునికి కోరుకున్న కోరికలు ఏమున్నా కూడా మా దేవుడు తీరుస్తాడు. తీర్చిన వెంటనే వాళ్ళందరూ మళ్ళీ వాళ్ళ కోరికలు తీర్చుకోవడానికి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వస్తారు. స్వామివారికి జరిగే 3 రోజుల ఉత్సవాలలో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. పెళ్లి కానోళ్ళకి పెళ్లి చేపిస్తాడు, పిల్లలు కానోళ్ళకి పిల్లలు చేపిస్తాడు, పంట పైరు బాగుంటుంది. కనీసం మా దేవునికి ఒకటి రోడ్డు, ఒకటి గవర్నమెంట్లా ఎన్నమెంట్ కావాలి, సహకారం వచ్చిన జనాలకు. గ్రామస్తుల సహకారంతో ఆలయ అభివృద్ధికి కృషి చేస్తూ భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశామని ఆలయ కమిటీ చైర్మన్ మద్దినేని ఐలయ్య, సభ్యులు గుట్టయ్యలు తెలిపారు. జాతర 3వ రోజున భక్తులు తమ వాహనాలకు ప్రత్యేక అలంకరణలు చేసి కుటుంబ సమేతంగా కొరగొట్ట చుట్టూ అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రదక్షిణలు చేశారు. స్థానిక ఎమ్మెల్యే భూక్యా మురళీనాయక్ జాతరలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రజలు భారీ సంఖ్యలో తరలి వారికి ఉన్నటువంటి మొక్కులు చెల్లించుకొని సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో, నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పేసి ఆ స్వామివారిని వేడుకుంటూ వారి వారి కోరికలు, వారి వారి మొక్కులు తీర్చుకుంటూ ఉన్నారు. మీరు చూస్తూ ఉన్నారు, అశేషాదరణ, ప్రజలు ఇసుకేస్తే రాలనంత జనం ఉన్నారు. అందుకే సంవత్సరానికి ఒకసారి, ప్రతి సంవత్సరం నేను ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా ఇక్కడికి రావడం జరుగుతూ ఉంది. ఇక్కడ నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికాకముందే వచ్చి దేవుణ్ణి మొక్కులు చెల్లించుకున్నా. నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత తప్పక వస్తానని చెప్పేసి మొదటిసారి ఈసారి ఎన్నికైన తర్వాత ఎన్నికలలో తనను ఎమ్మెల్యేగా గెలిపించాలని స్వామివారిని కోరడం జరిగిందని, తన కోరిన కోరిక నెరవేరటంతో మొక్కులు చెల్లించుకున్నానని, గ్రామస్తుల ఆధ్వర్యంలో జరిగే జాతరకు, ఆలయ అభివృద్ధికి తన వంతు సహాయం అందిస్తానని హామీ ఇచ్చారు. శ్రీ లక్ష్మీనరసింహస్వామికి జై, శ్రీ లక్ష్మీనరసింహస్వామికి జై అంటూ భక్తులు చేసిన స్వామివారి స్మరణతో ఆలయ ప్రాంగణమంతా మారుమోగింది. భక్తుల దర్శనం కోసం స్వామివారి ఉత్సవ విగ్రహాలకు రథంపై ప్రత్యేక ఏర్పాట్లను చేశారు నిర్వాహకులు. స్వామివారి జాతరలో యువతీ యువకులు తమ కోరిన కోరికలు తీరుతాయనే విశ్వాసంతో భారీ సంఖ్యలో పాల్గొన్నారు. మా దగ్గర బండ్ల తిరుగుడు పండుగ జరుగుతుంది. లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఇక్కడ స్వయంభుగా వెలిసాడు. ఇక్కడ ఎవరికి మొక్కుకున్నా కూడా వెంటనే కోరికలు తీరుతాయని చెప్పేసి ప్రజల యొక్క నమ్మకము. ఇక్కడ చాలామంది దాతల సహకారంతో ఇక్కడ ఒక కళ్యాణ మండపం, పెళ్ళిళ్ళు కూడా జరుగుతాయండి. ఇక్కడ ఊరు నుంచి ఇక్కడికి వచ్చాక ఇక్కడ దేవుని చుట్టూ బండ్లు తిరుగుతాయి. కానీ ఎప్పుడు లేని విధంగా ఈరోజు అనేక సంఖ్యలో జనాలు వచ్చేసి చాలా సంఖ్యలో జనాలు రావడం జరిగింది. ఈ జాతరలో సుమారు ఒక 20,000 మంది పాల్గొంటారండి. ప్రతి సంవత్సరం 20,000. సంవత్సరానికి ఒక్కసారి వచ్చే ఈ జాతరను ఎండోమెంట్ ద్వారా అభివృద్ధి చేయాలని భక్తులు నవీన్ గౌడ్, ప్రవీణ్లు అధికారులను కోరారు. గ్రామానికి చెందిన నవీన్ యాదవ్ అనే యువకుడు తను కోరిన కోరిక నెరవేర్చడంతో 100 కొబ్బరికాయలు కొట్టి మొక్కును చెల్లించుకున్నారు.
శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. ఇది ప్రతి సంవత్సరం డెవలప్ అవుతూ ఒక గత 3 సంవత్సరాల నుంచి 3 రోజులు వసంతంలాగా జరుగుతూ ఉంది. ఈ నరసింహగూడెం గ్రామం చుట్టూ ఉన్న అన్ని గ్రామాలకు సంబంధించిన ప్రజలు కులాలకు మతాలకు అతీతంగా దేవుడి సన్నిధిలో వాళ్ళు ఒకటేంటంటే ప్రతి సంవత్సరము ఏదో ఒక కోరిక కోరుకొని ఆ కోరిక తీరుతుంది అని ఇక్కడికి వచ్చి దేవుడికి వాళ్ళు కోరిన కోరికలకు అనుగుణంగా దేవుడికి సమర్పించుకుంటూ ఉంటారు. గ్రామస్తుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్వామివారి ఆలయాన్ని దేవాదాయ శాఖలో విలీనం చేయాలని గ్రామస్తులు కోరుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ప్రధాన పూజారి లక్ష్మీ నరసింహాచార్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు సత్యపాల్ రెడ్డి, రంజిత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. శ్రీ న్యూస్. శ్రీ న్యూస్. శ్రీ న్యూస్.